పార్టీనా ఇంకేమైనా పీసీసీ చీఫ్ చెప్తే నేను వినాలా? అంతా నా ఇష్టం, అడిగేదెవడ్రా అంటూ హల్చల్ చేస్తున్నారు ఓ మాజీ ఎమ్మెల్యే. ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా తన కూతురు డీసీసీ ప్రెసిడెంట్ హోదాలో ఉండి ఎవరైనా డోంట్ కేర్ అంటున్నారట. తాను చెప్పినోడే నాయకుడు, తాను నియమించిందే పార్టీ కమిటీ అంటూ వన్ మెన్ షో చేస్తున్నారట. దీంతో సీనియర్ కాంగ్రెస్ నేతలంతా ఓటు గాంధీభవన్ అంటూ ప్రొటెస్ట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఇందుకు ఎవరా నేత? పీసీసీ చీఫ్ నిర్ణయాన్ని విభేదించడానికి రీజన్ ఏంటి? అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? గజ్వేల్ కాంగ్రెస్ లో గ్రూపుల గోలతో గందరగోళం. తూంకుంట నరసారెడ్డి తీరుపై సీనియర్ నేతల ఆగ్రహం. నరసారెడ్డి ఆయన కూతురు అంక్షారెడ్డిపై అసంతృప్తి. పీసీసీ నియామకాలనే పక్కన పెట్టిన తూంకుంట. మొన్నటి వరకు లోకల్ లీడర్లతో నరసారెడ్డి కయ్యం. ఇప్పుడు పీసీసీ డెసిషన్ నే బైపాస్ చేయడంతో రచ్చ. గజ్వేల్ ఇది మాజీ సీఎం గులాబీబాస్ కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు మంచి పట్టుంది. అలాంటి చోట అధికారంలో ఉండి కూడా బలపడాల్సింది పోయి అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు కుస్తీకి దిగుతున్నారట. దీంతో గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒక్కడుగు ముందుకు 3 అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది అంటున్నారు. హస్తం పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తూంకుంట నరసారెడ్డిపై స్వపక్షం నుంచే విమర్శలు ఎక్కువైపోయాయి. ఇక ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందట. నరసారెడ్డి వ్యవహార శైలి ఏమాత్రం నచ్చని పార్టీ సీనియర్లు గాంధీ భవన్ కు వెళ్లి మరీ ఫిర్యాదు చేశారు. డీసీసీ అధ్యక్షురాలిగా నరసారెడ్డి కూతురు అంక్షారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జిగా నరసారెడ్డి తండ్రి కూతురు ఇద్దరూ తమకు నచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటున్నారట. వారి తీరుతో పార్టీ ఎదుగుదలకు బ్రేకులు పడుతున్నాయని మరో వర్గం గళమెత్తుతోంది. దీంతో గజ్వేల్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు రోడ్డెక్కి రచ్చరచ్చగా మారిపోయాయి. పార్టీ వ్యతిరేక వ్యవహారాలు, పదవుల అమ్మకం, బీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారంటూ నరసారెడ్డిపై ఫిర్యాదులు రావడం హాట్ టాపిక్ గా మారింది. పీసీసీ నియమించిన మండల అధ్యక్షుల కమిటీలను పక్కన పెట్టి తను అనుకున్న వాళ్లకు పదవులు కట్టబెట్టారు నరసారెడ్డి. దీంతో వివాదం మరింత ముదిరింది. పీసీసీ చీఫ్ కు స్థానిక వ్యవహారాలు అంతగా తెలియవు కదా, అందుకే తానే నియామకాలు చేశాను అని నరసారెడ్డి చెప్పుకోవడం కూడా హాట్ టాపిక్ గా మారింది. నరసారెడ్డి నిర్ణయాలు, స్టేట్మెంట్లు పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించడమే అని ఆయన ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. వీరంతా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని గాంధీ భవన్ లో కలిసి ఫిర్యాదు చేశారు. నరసారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలతో పాటు అవినీతికి పాల్పడుతున్నాడని మొరపెట్టుకున్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యమిస్తూ ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను పక్కన పెడుతున్నారని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. 2009 తర్వాత కాంగ్రెస్ పార్టీ గజ్వేల్లో గెలిచిందే లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా గజ్వేల్లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆరే మళ్లీ గెలిచారు. అయితే తమ ప్రభుత్వమే ఏర్పడడంతో కేసీఆర్ సీటులో తిరిగి పాగా వెయ్యాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎన్ని ఎత్తులు వేస్తున్నా నేతల గ్రూపుల గోలతో అసలుకే ఎసరు వస్తోందట. నిత్యం ఏదో ఒక వివాదం రచ్చ చేస్తూనే ఉండడంతో బౌన్స్ బ్యాక్ కంటే ప్యాచప్ కోసమే ప్రయత్నం చేయాల్సి వస్తుందట. గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నరసారెడ్డి కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా మారారని అంటున్నారు కార్యకర్తలు. సొంత పార్టీ నేతలతోనే ఆయన గొడవలకు దిగుతున్నారని మండిపడుతున్నారు. గతంలో సీఎం రేవంత్ గజ్వేల్ పర్యటనలో కూడా 2 వర్గాలుగా విడిపోయి గొడవ పడ్డ పరిస్థితి. ఆ తర్వాత ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో వేదికపై కుర్చీ కోసం కాంగ్రెస్ నేతల మధ్య గొడవ జరిగింది. ఆ టైంలో పార్టీకి చెందిన ఎస్సీ నేతను కులం పేరుతో దూషించాడు అంటూ నరసారెడ్డిపై కేసు నమోదైంది. అయితే గజ్వేల్ కాంగ్రెస్ లో కొందరు తమకు వ్యతిరేకంగా గ్రూపులను ప్రోత్సహిస్తున్నారు అనేది తూంకుంట నరసారెడ్డి వర్గం ఆరోపణ. నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల విషయం నరసారెడ్డి ఆయన వ్యతిరేక వర్గం మధ్య చిచ్చు పెట్టిందట.
మార్కెట్ కమిటీ పదవులను నరసారెడ్డి అమ్ముకున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు అప్పట్లో రోడ్డెక్కారు. లేటెస్ట్ గా గజ్వెల్ నియోజకవర్గంలోని మండల కమిటీలకు కొత్త అధ్యక్షులను ప్రకటించారు పీసీసీ చీఫ్. కొత్త అధ్యక్షుల నియామకం నచ్చలేదంటూ ఏకంగా సొంత నిర్ణయాలు తీసుకున్నారు నరసారెడ్డి. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు స్థానిక వ్యవహారాలు తెలియవంటూ పార్టీ అధ్యక్షుడి డెసిషన్నే తప్పుపట్టారు. వాళ్లు కాదు, తాను ప్రకటిస్తున్న వారే మండల అధ్యక్షులంటూ కొత్త పేర్లు ప్రకటించేశారు. పీసీసీ నియామకాలను నరసారెడ్డి తప్పుపట్టడంతో ఆయన వ్యతిరేక వర్గానికి అస్త్రం దొరికినట్లయింది. పీసీసీ చీఫ్ నిర్ణయాన్నే వ్యతిరేకించిన నరసారెడ్డిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించాలంటూ అధిష్టానానికి కంప్లైంట్ చేసింది ప్రత్యర్థి వర్గం. దీంతో గజ్వెల్ కాంగ్రెస్ లో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇన్ని రోజులు లోకల్ లీడర్లతో ఫైటింగ్ కు దిగిన నరసారెడ్డి ఈసారి ఏకంగా పీసీసీ చీఫ్ డెసిషన్నే బైపాస్ చేసి గజ్వెల్ హస్తంలో కుస్తీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు. ఈ ఎపిసోడ్కు కాంగ్రెస్ పెద్దలు ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి మరి.